హాయ్ నేను మధు జక్సన్. ఈ వీడియో చాలా లాగ్గా ఉండదు, లెంత్ ఎక్కువగా ఉన్నది కాబట్టి దయచేసి ఫుల్గా చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత మాతాకి జై, జై హనుమాన్. జై శ్రీరామ్, భారత మాతాకి జై. ఇదే ఇంతకుముందే హనుమాన్ మూవీ చూసి వచ్చాను. దీనికి నేనైతే రేటింగ్ ఇవ్వను, తమిళలో చూశారు కాబట్టి నేనైతే రేటింగ్ అయితే ఇవ్వను. బట్ ఒక విషయంలో చెప్పాలంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ పొజిషన్లో నుంచి వచ్చాము, ఎలా వచ్చాము, మనం చిన్న నుంచి వచ్చాము, ఇంత పెద్ద ఎదుగు కారణం ఎవరంటే ప్రేక్షకులు. అర్థమవుతుందా? మనం చిన్నగా మనల్ని పెద్దగా, చిన్న గుడిసె అంత ఇల్లుని మనం పెద్ద బిల్డింగ్ కట్టుకున్నంత స్థాయిగా తీసుకెళ్ళింది ఎవరు తెలుసా? ప్రేక్షకు దేవుళ్ళు. వాళ్ళకి నచ్చినట్టు మనం చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు మనం వినాలి. కానీ నా జోబులు నింపుకోవాలి, నా డబ్బు నేను సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం భగవంతుడు ఎక్కడో స్వతంత్రులు తొక్కి అసలు కూడా. అంటే నేను ఉద్దేశించి ఎవరిని అనట్లేదు, ఎందుకంటే నేను ఒక సాధారణ ప్రేక్షకుని కాబట్టి నేను చెప్తున్నాను, నా బాధ చెప్తున్నాను. 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను హనుమాన్ టికెట్ కోసం. 4 రోజుల నుంచి తిరుగుతాను. రిలీజ్ అయింది అంత తొందరగా అయితే ఎందుకయ్యా? ఒక 10 రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. అంత గొప్పలే మునిగిపోయినాయి. 40 రోజులు కాకపోతే 40 రోజులు ఆగు, అప్పుడు టికెట్ దొరికిన పట్టి వెళ్ళు. తొందర ఏముంటుంది నీకు? చెప్పయ్యా జాక్షన్. తిరుగుతూనే ఉన్నా థియేటర్ చుట్టూ. ఒక్క థియేటర్ అయిపోయేకి నాకు చాలా బాధ వేసింది, ఏంటో ఈ కర్మ అని. మొత్తానికి ఇవాళ హనుమాన్ మూవీ సినిమా చూసి వచ్చాను. చాలా హ్యాపీ. వనవాసం చెప్పాలంటే ఇప్పుడే యూట్యూబ్లో వీడియో చూశాను. మా బాలయ్య బాబు, కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ అన్న కూడా సినిమా చూసినట్టున్నారు. ఇప్పుడే చూశాను కాబట్టి ముందు రివ్యూ చెప్పే ముందు నేను ఎంతమందిలాగా ఎట్ట చెప్తాను ఏ సినిమాకు, ఎట్ట లేచి వెళ్ళాను హాల్ దగ్గరికి అని చెప్పి అది ఒకసారిగా చూడండి. పొద్దునే లేచి ఎక్కడికి పోదామని ఆలోచిస్తున్న టైంలో నేను 2 ఆలోచనలు వచ్చింది. ఒకటి, ఎప్పటి నుంచి డ్యాన్స్ వీడియోలు చేసి ప్రేక్షకులు అందిద్దాం అనుకున్నాను. అబ్బే ఒంట్లో హుషారు లేదా అని అనిపించి ఇంకో దగ్గర పోదాం. అబ్బో అదైతే ఇంకా హుషారు లేదు ఒంట్లో, మనకెందుకు అని చెప్పి హనుమాన్ సినిమా చూద్దామని అనుకున్నాను. డేట్ ఓకే, మొత్తానికి రెడీ బయటకు వచ్చి హనుమాన్ మూవీకి వెళ్తున్నాను. మాకు తిరుపతి నుంచి ఫ్రెండ్ నాకు ఒక టికెట్ బుక్ చేసి మా కావిలి నుంచి తరపున నన్ను సినిమా పంపిస్తారు. అతనికి చాలా రుణపడి ఉంటానని మీకు వీడియోలో చెప్తున్నాను. కొద్దిగా వెళ్ళగానే ఈ మణికంఠ రెడ్డి వచ్చి, నేను అతని సినిమాకి వచ్చి తీసుకుని నా దగ్గర డబ్బులు లేవు అయ్యా అన్నాను. నేను పెట్టుకుంటాను అన్నాడు. సరే అన్నాను. ఇట్లా వెళ్ళగానే మహేష్ బాబు కటాఫ్ చూసుకుని ఇట్లా వెనక ముందు చూసుకుంటే వెళ్తా ఉన్నాను. మొత్తానికి మన మానసాల థియేటర్కి వచ్చేసాను. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయడానికి లోపలికి అయితే వచ్చాను. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉంది, ఎప్పుడు సినిమా చూస్తే ఎట్టున్నద్దా సినిమా అని. అబ్బా అదిరిపిందిరా నాయన, ఫస్ట్ ఆఫ్ మైండ్ బ్లోనింగ్. ఇలాంటి మూవీ ఇంట్లో నుంచి సినిమా అయితే చూశాను. ఇప్పుడు మన మధు చెప్తాడు, మధు చెప్తాను ఒకసారి వెళ్దాం. ఓకే, అది సంగతి. సినిమా అయితే చాలా అద్భుతమైన సినిమా. మనకి రామ మందిరం, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తారు కాబట్టి చాలా బాగా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. నేను ఫస్ట్లో ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే ఈ సినిమా ఏంద్రా క్లాప్ అవుద్ది అనుకునే టైంలో సంక్రాంతికి రిలీజ్ అయినకి ఈ పెద్ద హీరోల మధ్య ఈ చిన్న సినిమా వస్తుంది, ఎందుకు ఏం లాభం, కారుతో సైకిల్తో గుద్దేస్తాడు అనుకుని నేను అనుకున్నాను. కానీ ఆ సైకిల్ వల్ల కారుకి పంచర్ అవుద్దని నాకు ఈరోజే తెలిసింది. బట్ 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నా కానీ ఒక్క టికెట్ కూడా చెక్కలేదు. ముఖ్యంగా నాకు ఒక బావ నన్ను అన్న పిలుస్తాను, నేను బావ అని పిలుస్తాను. అతను ఈ సంక్రాంతికి నాకు 4 రూపాయలు డబ్బులు ఇచ్చాడు వాడుకోమని. ఆ బావ ద్వారా నేను ఇవాళ సినిమా పోయాను.
ఆ వెంకటేశ్వర స్వామి నేను చల్లగా కోరాలి బావా, అంతే. అందుకని చెప్పలేను. నేను ఇంకా చేతులెత్తి మొక్కుతున్నాను, నన్ను ఆదుకున్నాను సంక్రాంతి రోజున. ఓకే, అది సినిమా మాత్రం కలుపుతమే కావచ్చు, కాకపోతే అందులో వచ్చి పెట్టి సీన్ పెట్టి ఎమోషన్ అయితేమి రాకేష్ మాస్టర్ ఉన్నారులే అనుకునే టైంలో, లేరు అనుకునే టైంలో రాకేష్ మాస్టర్ని చూశాను సినిమాలో. మంచి క్యారెక్టర్ పడిన ఆయనకి, రాకేష్ మాస్టర్కి. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది దీంట్లో యాక్ట్ చేశారు. కానీ సోషల్ మీడియా ఏముందో అది ప్రత్యేకంగా వాడుకోవాలి. ముఖ్యంగా చెప్పాల్సిందంటే డైరెక్టర్కి చేతులెత్తి దండం పెడితే చెప్పాలి, మంచి సినిమా ఇచ్చారు మాకు. ఎనివే ఇట్లా వస్తున్నాయిగా మార్వెల్ మూవీస్ అలాంటి టైపు ఏదో మన తెలుగులో ఫస్ట్ స్టార్టింగ్ హనుమంతుడి ద్వారా చేశారు కాబట్టి ప్రశాంత్ వర్మ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నావు అయ్యా, నువ్వు ఎక్కడ దాంకోవు, నువ్వు ఎక్కడ తొక్కేశారు నిన్ను. తొక్కిన వాళ్ళు సరిగ్గా తొక్కలు లేచి తొక్కేయాలనుకునే టైంలో ఒక్కసారి లేచి పైకి. ప్రశాంత్ వర్మ గారికి చాలా చాలా థ్యాంక్స్. హీరో గారికి ఇంకా చాలా థ్యాంక్స్. అతన్ని సాయి తేజస్వి గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే నేను చిన్నప్పటి నుంచి అతని సినిమాల నుంచి చూస్తూ వచ్చాను. చాలా బాగా చేశారు. జాంబీ రెడ్డి చూశాను. జాంబీ రెడ్డి 3 సార్లు చూశాను నేను. మా కావిల వెంకటేశ్వర థియేటర్లో 3 సార్లు చూశాను. ఇదేం అంటే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే క్లైమాక్స్ సీన్ అయితే ఒక కాంతారా సినిమా గుర్తొచ్చింది నాకు. ఆ కాంతారా సినిమా చూసినప్పుడు నాకు ఎట్లా వైబ్రేషన్ దానికి రెట్టింపు వచ్చింది నాకు హనుమంత్ రాగానే. గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మీరు దేంట్లో వల్ల పడకుండా ఇట్లాగే కంటెంట్ పెట్టి సినిమా తీసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బట్ చెప్పాలి ఏంటంటే కంటెంట్ ఉంటే ఏ పెద్ద సినిమా అయినా సరే, ఏ పెద్ద హీరో అయినా సరే, చిన్న హీరో అయినా సరే కంటెంట్ ముందు ఎవరు నిలబడలేడు. అంతకుమించి నేను చెప్పలేను. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, వీళ్ళు కాదు మ్యాన్లు, హనుమాన్. అంతకుమించి హీరో ఇంకెవరు ఉండరు. గతంలో చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం, స్పైడర్ మ్యాన్ సినిమా చూసేటప్పుడు స్పైడర్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ జాతీయ జెండా చూపిస్తారు. అట్లాగే పవర్స్ లాగా హీరో చూడగానే మన జాతీయ జెండా పక్కన పెట్టి గ్రాఫిక్స్ లేకుండా జాతీయ జెండాని నిలబెట్టేది. సెల్యూట్. ఎంతకన్నా నేనేం చెప్పలేను. మన తొలి హనుమంతుడికి జాతీయ జెండా చూపించే ప్రశాంత్ వర్మకి చాలా చాలా థ్యాంక్స్. చాలా అద్భుతం. నేను అవాక్కయ్యేశాక ఇంకో విషయం ఏం చెప్పి వాళ్ళు వచ్చే సీన్స్కి నేనైతే కాళ్ళకి చెప్పులు వదిలేసి కాళ్ళకి చెప్పులు తీసేసాను. హనుమంతులు వచ్చే సీన్కి ప్రతి ఒక్కరు కాళ్ళకి చెప్పులు ఉండవు కూడా. ఎందుకంటే వేసుకోడు, అంత ఎక్కువపోసుకుంది. కాకపోతే ఈ 4 రోజులు హౌస్ఫుల్గా ఉన్నదని అనుకుంటున్నాను. బట్ ఏం పొద్దున్నే షోలు వచ్చాము చూసిందేమో మనకి తెలియదు కాబట్టి. బట్ చూద్దాం. అంత రామయ్య దయ్య హనుమంతుని దయ చూద్దాం. ఎనివే సినిమా మాత్రం నేనైతే రేటింగ్ ఇవ్వను. చాలా అద్భుతమైన సినిమా. పోయి మీ ఫ్యామిలీస్ మీకు నచ్చిన థియేటర్లు మీకు చూడండి. థియేటర్ పెంచబడలేదు, అయ్యే పెరుగుతాయి. సినిమా మాత్రం అమేజింగ్ కాబట్టి హనుమంతుల వారికి నమస్కారాలు చేస్తూ చూద్దాం. మా బాలయ్య బాబు మంచి టాక్ ఇచ్చే మా బాలయ్య బాబు. మా బాలయ్య బాబు సీన్స్ పెట్టి నాకు చాలా ఆనందం వేసింది, కొంచెం బాధ కూడా వేసింది. ఓకే, ఎనివే అందరు హీరోలను కలుపుకొని ఈ సినిమా చేసి ప్రతి హీరో ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా చూసి. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ చూసి. ఇంటి గురించి నేనేం చెప్పలేను, ఒకటే చెప్తాను. జై శ్రీరామ్, భారత్ మాత, జై హనుమాన్. అయోధ్యలో ఓపెనింగ్ తరపున ఈ సినిమా పడటం చాలా గ్రేట్, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలిసి అంటే 2-3 సీన్స్కి అయితే నాకు కంటిలో నీళ్ళు కూడా వచ్చింది. ఎనివే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను.
ఈ మూవీలో ఒక వాయిస్ వినపడుద్ది. ఆ వాయిస్ ఎవరో కాదు, ఆ వాయిస్ మీకు చెప్పారు కదా, ఎవరో కాదు తర్వాత. ఆ వాయిస్ జై శ్రీరామ్ రామ్ అని సౌండ్ వస్తుంది కదా, అది ఈ మూవీ టీజర్లో రిలీజ్ అయినప్పుడే ఆయన బతుకున్నారు. ఆయన ఎవరో కాదు, డబ్బింగ్ ఆర్టిస్టు రామ్మూర్తి గారు. ఆయన గత సంవత్సరం ఆయన చనిపోయాడు. పాములకి బ్యాక్గ్రౌండ్కి డబ్బింగ్ చెప్పింది ఆయన. పాపం ఆయన లేరు, కానీ ఆయన వాయిస్ చాలా వరకు బాగుంది. ఆ వాయిస్ని బట్టి మీకే తెలుస్తుంది. ఓకే, సినిమా మాత్రం అమేజింగ్. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్, భారత మాతాకి జై.